పెళ్లి ఆగిపోవడంతో సహస్ర ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దాంతో విహారి అంబిక ఇద్దరు కూడా సహస్రని వెతుక్కుంటూ బయటకు వెళ్తారు. ఇక అప్పుడు సహస్ర రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. విహారి కూడా సహస్ర వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా ఒక కారు స్పీడ్గా వచ్చి సహస్రని ఢీకొనడంతో సహస్ర తలకి బలమైన గాయం అవుతుంది. అలా రక్తపు మడుగులో ఉన్న సహస్రను చూసి విహారి అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మరో పక్క పద్మాక్షి లక్ష్మిని తన లగేజ్తో సహా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తుంది. ఈరోజు నా కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంటే, దాని పెళ్ళి ఆగిపోయిందంటే దానికి కారణం నువ్వే. నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పోవే పో అంటూ లక్ష్మిని బయటికి నెట్టేస్తుంది. దాంతో లక్ష్మి కింద పడిపోతుంది. తర్వాత లక్ష్మి మెడలో ఉన్న తాళిని పద్మాక్షి తెంచుతూ, ఇంకా నీ మెడలో ఉన్న ఈ తాళి ఎందుకే, వెంటనే దీన్ని తెంచి పడేస్తాను అంటూ పద్మాక్షి లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచుతూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి మాత్రం ఏడుస్తూ, వద్దమ్మా దయచేసి నా తాళిని తెంచకండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.